దేవాంశ్, దేవాంశ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ కనీసం అక్షింతలు వేయడానికి కూడా చేతులు రావట్లేదు. ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని నమ్ముతారా? పెద్ద కొడుకు చూసుకునే పరిస్థితుల్లో లేడు. చిన్న కొడుకు చూసుకోడు. ఇక మీ కోడళ్ళ గతి ఇంతే అత్తయ్యా. వాడు అక్షింతలు వేయకుండా వెళ్ళిపోయింది కోడలంటే ఇష్టం లేక కాదు. నువ్వెళ్ళి పైన పక్షులకి ప్రసాదం పెట్టిరామ్మా. నాన్నా, ఏంటి నాన్నా, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? అక్కడ అందరూ ఉన్నారు కదా నాన్నా. పైకి ధైర్యంగా ఏదో మాట్లాడేస్తున్నాను గాని ఇలా నిన్ను చూస్తుంటే భయమేస్తోంది. అయినా నువ్వు ప్రేమించావని చెప్తేనే కదా నాన్నా మన స్థాయికి తూగకపోయినా నిన్ను అర్థం చేసుకుని మరి ఈ సంబంధం చేసుకున్నాము. ఏం చేసినా నీ సంతోషం కోసమే కదా నాన్నా. కానీ నువ్విలా బాధపడుతూ ఉంటే మాకెలా ఉంటుంది? అసలు నీ సమస్య ఏంటో చెప్పు. ఎందుకు నువ్వు సియాతోటి ముభావంగా ఉంటున్నావు? నువ్వు ప్రేమించి మరీ చేసుకున్న అమ్మాయి కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఎవరైనా ఇలా ఉంటారా? తను నేను ప్రేమించిన అమ్మాయి కాదమ్మా. ఏంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదా? ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా. నేను ప్రేమించింది సియాని కాదు. జానకి రామయ్య గారి కూతురు సియాని ప్రేమించానని కదా చెప్పావు? చెప్పాను. నేను అనుకున్నది వేరు, జరిగిందంతా వేరు. ఏం చేయాలో తెలియక ప్రాణం పోతుందమ్మా.
పెళ్లి జరిగి సియాని ఇంటి కోడలుగా తెచ్చుకున్నాక ఇప్పుడు ప్రేమించింది తనని కాదంటావేంట్రా? అదే నా కర్మ. అంతా అయిపోయాక గాని నేను తెలుసుకోలేకపోయాను. అసలు నేను ప్రేమించింది ఎవరినో తెలుసా అమ్మా? వద్దు. అది ఎవరైనా సరే మాకు తెలియాల్సిన అవసరం లేదు. లోకమంతా తెలిసి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగి ఒక అమ్మాయి కోడలిగా దశరథరామయ్య గారి ఇంట్లో అడుగు పెట్టింది అంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. అసలు ఆ ఆలోచన రావడం కన్నా కూడా నీ మనసుని మార్చుకోవడం మంచిది. నేను ప్రేమించానమ్మా. నీ ప్రాణమే అక్కడున్నా సరే వదిలేసి రావాల్సిందే. అసలు మన కుటుంబం ఏంటి, గౌరవ మర్యాదలేంటి తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నావురా. కేవలం ఒక మనసు కోసం అవి నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోను. అది కాదమ్మా. ఇంకేమీ మాట్లాడుకో. సియానే నీ భార్య, తనే నీ జీవితం. అంతకు మించి వేరే ఆలోచన నీ మనసులో పుట్టినా నా మీద ఒట్టే. విసిపోయిన జ్ఞాపకాలే ముసురుకున్న నేనసలు రెండిట్లోనూ దీపాలు వెలిగించలేదు. వైదేహి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఎలా తీసుకెళ్లిన కుండని అలాగే తెచ్చిపెట్టింది. ఎంత దూరం అవ్వాలని చూస్తున్నా దగ్గర చేస్తున్నావేంటి రామయ్య? నా బాధ తీరుతుంది అనుకున్నావేమో, కానీ అది ఎలాంటి సమస్యలకి దారి తీస్తుందో నీకు తెలుసు కదా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది నాకు వరమా శాపమా?
కోసం నేనేమైనా చేస్తాను. ఎంత గట్టిగా దీన్ని బయటికి పంపాలని ప్రయత్నిస్తుంటే అంతకన్నా గట్టిగా గోడ కొట్టిన బంతిల వెనక్కి తిరిగొస్తోంది. అసలు దీని రాతేంటో అర్థం కావటం లేదు. కొంపతీసి నా మనవరాలి కాపురానికి ఎసరు పెట్టదు కదా. అంత అదృష్టమే ఉన్నదైతే తాళి కట్టించుకుని కూడా ఇక్కడ ఎందుకిన్ని తిప్పలు పడుతుంది? ఏది ఏమైనా ఇది ఇక్కడ ఉన్నంత వరకు తినగండవి. ఏదో ఒకటి చేసి పంపించేయాలి. అత్తయ్య, ఆ, ఏంటి? కాఫీ అత్తయ్య. హ్మ్. చూస్తావేంటి? వెళ్ళా. వెళ్తాను గానిలే అత్తయ్య. మళ్ళీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. వైదేహిని మీరే రాత్రి బయటికి పంపించేశారు కదా? అవును, అయితే ఏంటి? ఎంత పని చేశారత్తయ్య? తను మీకేం అన్యాయం చేసింది? ఎందుకు వైదేహి అంటే మీకంత కోపం? కోపం కాదే, మంట. ఏదో నా మనవరాలు ముహూర్తం సమయానికి అందుబాటులో లేదు కదా అని ముసుగేసి తాళి కట్టిస్తే పెళ్ళం అయిపోతుందది. అదేమో తాళి తీయమంటే తీయదు. అబ్బాయేమో ఆ తాళిబొట్టు ఎప్పుడు చూస్తాడో తెలీదు. ఇక నీ పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా నీ మొగుడికి చెప్పేసేలా ఉన్నావు. అందుకే అదిక్కడుంటే నా మనవరాలి కాపురానికి గండం పడుతుందని నేనే దాన్నింట్లోంచి బయటికి గెంటేశాను. కానీ మన కర్మ, ఆ అబ్బాయే దాన్ని కాపాడి ఇంటికి తెచ్చాడు. అంతే అత్తయ్య, ఆ మూడముళ్ల బంధానికున్న బలం అలాంటిది. నోరు ముయ్యవే. మళ్ళీ ఆ మాట అంటే గొంతు నొక్కేస్తాను. పెంచిన కూతురు కదా అని జాలి చూపిస్తే కన్న కూతురు జీవితం నాశనం అయిపోతుంది. అది గుర్తుంచుకో. ఇదిగో, మళ్ళీ ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి పంపిద్దామంటే నీ మొగుడు ఒట్టేయించుకున్నాడు. వాడికి నిజం చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. అయినా ఏదో ఒకటి చేసి పంపించేయాలి. చెప్పేది అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే అలాగే చూస్తూ ఉండు. అంతేగాని అడ్డు మాత్రం రాకు. నేను చేసేదేదో నన్ను చెయ్యని. అసలు ఈ ఫోటోలు ఎక్కడ దాచిందో ఏంటో. అయినా ఫోటోలు ముందే చూడాలన్న పిచ్చి ఏంటో ఈ ముసల్దానికి. అవును, కంపదీసి చూసేలేదు కదా. చూసుంటే ఈ పాటికి భూకంపం వచ్చుండేది. చూడలేదులే. ఎక్కడ దాచావమ్మా మహాతల్లి?
ఎక్కడ దాచిందో ఏంటో. ముసలి ఎక్కడ దాచావు? ఇక్కడున్నాయా? అసలు ఈ ఫోటో ఎక్కడుందో? అమ్మయ్యా, దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? బామ్మగారి గదిలో నీకేం పని? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? మాట్లాడవేంటి? ఏంటి వెనక దాచుకున్నావు? చూపించు. ఖచ్చితంగా నువ్వేదో లేపేయడానికే వచ్చావు. అడ్డంగా దొరికిపోయావు గాని చూపించు. 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 ఏమీ లేదు. మరెందుకు ఏదో ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చావు? ఊరికేక్క నిన్ను టెస్ట్ చేద్దామని. ఏదో చేస్తున్నావు. దొరకకుండా మాత్రం బాగా మేనేజ్ చేస్తున్నావు. అసలు బామ్మ గదిలోకి ఎందుకు వచ్చావు? దొంగిలించడానికి. ఏం దొంగిలించడానికి వచ్చిందో తెలుసా? ఇదిగో ఈ పెళ్లి ఫోటోలని. అంతే కదా? ఏంటి మీ ఆయన్ని చూడాలని అంతాత్రంగా ఉందా? చెప్పాను కదా, నేను చూసిన తర్వాతే
ఎవ్వరైనా చూడాలి. ఈ ఫోటోలతో నాకేం పని? నాకు కావాల్సింది ఆ బుక్లో ఉంది, అది దొరికితే చాలు. కేవలం ఫోటోల కోసం దొంగ పిల్లిలా గదిలోకి దూరుతుందా? ఏదో తేడా కొడుతుంది.